ప్రజల దగ్గరికి అధికారులు వెళ్ళి ఉంటే అన్ని కార్యక్రమాలు పెన్షన్ ప్రభుత్వం పెన్షన్స్ అయితేనేమి రేషన్ కార్డులు అయితే మరి ఒక పూట భోజనం ఏర్పాటు కూడా చేయడం హాస్పిటల్లో ఉచిత వైద్యం అనేది కార్యక్రమాలు మరి ప్రభుత్వం చేస్తుంటే ప్రజలకే మరి ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ప్రార్థన ఈ సంక్రాంతి కూడా చంద్రన్న సంక్రాంతి కానుక ఇస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య పరీక్ష పథకం కింద ఉత్సాహంతో పనిచేస్తాను. నిరక్షరాస్యత, అనారోగ్యం. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏమిటంటే ప్రభుత్వం చేసిన ప్రతి పనిలో కూడా ప్రజల భాగస్వామ్యం ఉంటే అభివృద్ధి బాగా జరుగుతుంది. ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ సక్రమైనటువంటి పద్ధతిలో ప్రజలకు చేరుతున్నాయా, ఇంకా దానిలో ఏవైనా సరే లోపాలు ఉన్నాయా, అవన్నీ కూడా తెలుసుకోవడానికి మీకున్నటువంటి సమస్యలు తెలుసుకుని దానికి ఒక పరిష్కారం చూపించడానికి ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ప్రతి నెలలో ఒక శనివారం మీరు పని చేస్తే మీకు ఆ రోజు కూలొచ్చే విధంగా చేస్తే గ్రామాలు బాగుపడతాయి, ప్రజల భాగస్వామ్యం కూడా కలుగుతుంది, అలవాటు పడడానికి బాగుంటుందని ఒక ఆలోచన నాకు వచ్చింది. రేపు నేను ముఖ్యమంత్రితో చెప్పి ఆ కార్యక్రమం చేస్తే గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటాయి. రైతాంగానికి రుణం మాఫీ చేశాం. 24,000 కోట్ల రూపాయలు మీకు ఇచ్చినటువంటి హామీలు 3 హామీలకి 60,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నాం. పెన్షన్లకి 30,000, రుణమాఫీకి 24,000, డ్వాక్రా మహిళలకి 12,000, అంటే 65,000 కోట్ల రూపాయలు 3 పథకాలకి మీ గురించి మనం ఖర్చు పెడుతున్నాం. ఈ రోజు జన్మభూమి వచ్చింది. రాష్ట్రంలో 12,40,000 కుటుంబాలకి ఈ రోజు కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నాం. 280 రూపాయలు ఒక పైసా మీద ఇవ్వకుండా ప్రభుత్వమే ఉచితంగా చంద్రన్న సంక్రాంతి కానుక ఈ రాష్ట్రంలో పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి పైసా కూడా పేదవాడికి చేరాలని చెప్పి ఈ రోజు 7 ముద్రలు పెడితే ఈ సంవత్సరంలోనే 700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. వెంటనే ఆ డబ్బుని మళ్ళీ మీకే నిన్నటి వరకు 4 కేజీలు ఇస్తే 5 కేజీలు చేశాం. ఎంతమంది ఉంటే అంతమందికి ఈ రోజు మనం బియ్యం ఇచ్చే కార్యక్రమం చేశాం. కొత్తగా ఈ రోజు 12,40,000 మందికి ఈ రోజు రేషన్ ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం. 5 ఎకరాలు ఎవరైతే ఉందో 2-3 కలిసి ఒక బోర్వెల్ వేసుకోవడానికి మీరు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే దానికి మొత్తం ఫ్రీగా బోరేరుతో పాటుగా కరెంటు, షెట్టు, పైపులు అన్ని ప్రభుత్వమే ఇచ్చి కొత్తగా బోరేసే కార్యక్రమం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో 1,00,000 ఫారం పాయింట్ అవ్వాలని నిర్ణయించాం. ముఖ్యమంత్రి గారు 1,000 కోట్ల రూపాయలు ఈ నీరు చెట్టు కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కేటాయించారు. ఇంకొక మాట కూడా అన్నారు, 1,000 కోట్లే కాదు, ఇంకా అవసరమైతే నాబార్డు నుంచి ఇంకొక 500 కోట్లు తెచ్చైనా సరే ఈ సంవత్సరం ప్రతి ఊర్లో కూడా ప్రతి చెరువు కూడా పని కావాలని ముఖ్యమంత్రి గారు ఒక తపనతో ఉన్నారు. దాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 మాసాల్లో 5,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయాలని నిర్ణయించాం. రోడ్లున్నాయి. ఈ రోజు ఎండపేట మీరు పూర్తి చేసుకోగలిగితే మంత్రి గారు సింహాచలము మల్లేసు అప్పన్న సింహాచలం